అన్యాయాన్ని రూపుమాపడానికి ఒక దేవుడు పుట్టినా, అధర్మాన్ని కాలరాయడానికి ఒక మహాత్ముడు పుట్టినా అది స్త్రీమూర్తి సహనం. కన్న తల్లి కడుపు చలవ. మరి తల్లిగా నువ్వు చేసిన పని, భర్తకు డబ్బు లేదని ఒక్క బిడ్డను కూడా మోయలేక చంపేసుకున్న తల్లి. నీలాంటి పాపిష్టి తల్లుల్ని ఎంతమందిని భూమాత మొయ్యాలి? ఎన్నిసార్లు తన గుండెలు బద్దలు చేసుకోవాలి? నువ్వే నాకు కన్న కూతురు అయి ఉంటే నువ్వు చేసిన పాపానికి బిడ్డలేని తండ్రిగా అతను శిక్ష అనుభవించకుండా రామారావుకి నా చేతులతోనే మరో పెళ్లి చేసేవాడు. అవును, స్టేషన్ మాస్టర్ గా మాట్లాడుతున్నాను. నేను సిగ్నల్ ఇచ్చిన రైలు క్షేమంగా గమ్యం చేరాలి అని కోరుకుంటాను. అలాగే నేను దారి చూపించిన మీ జీవితాలు కూడా సవ్యంగా గమ్యం చేరాలి అని తాపత్రయపడతాను. నేను ఇక్కడికి చెప్పడానికి వచ్చింది, వెళ్లే ముందు చెప్పేది ఒక్కటే. ఈ రోజు నుంచి రామారావు తన జీవితం గురించి ఏ నిర్ణయం తీసుకోవడానికైనా అతనికి హక్కు ఉంది. అతను ఏమి చేసినా అడిగే హక్కు మాత్రం నీకు లేదు. గుర్తుంచు. క్యాబిన్ లో ఉండగా భార్య పట్టాల మీదకి వెళ్ళినా ఏం పర్వాలేదు. చావడానికి సిద్ధపడ్డప్పుడే మనిషిలో నిజమైన మార్పు వచ్చినట్టు. తన తప్పు తెలుసుకుని నీ భార్య నీ దగ్గరికి వచ్చింది. ఇంకా అవుటర్లో ఉంచడం మంచిది కాదు. బయలుదేరు. పిచ్చిదానా, మనకు పిల్లలు లేరని ఎవరు అడుగుతారే? నేను నీ పిల్లని కదా. ఏమిట్రా నువ్వు చెప్పేది? బిడ్డలు లేని జీవితం కూడా ఓ జీవితమేనంటావా? పోనీలో ఏం సర్దుకుపోతున్నావు గానీ నీకు మాత్రం పిల్లలు లేరని బాధ లేదు. అందుకే నాకు పుట్టబోయే మనవడు గురించి మీరెవరూ పట్టించుకోకపోయినా నేను దక్కించుకున్నాను. నేను నీకు ఇచ్చిన మాత్రం ఉట్టి మాత్రలే, తల్లికి బిడ్డకి ఏ హాని చెయ్యవు. అలా డాక్టర్ చేత అబద్ధం చెప్పించింది కూడా నేనే. నీ బిడ్డ నీ కడుపులో సురక్షితంగా పెరుగుతున్నాడమ్మా. బిడ్డ విలువేమిటో తల్లికి తెలియజెప్పాలని ఆ నాటకం అంతా నేనే ఆడాను. హడావుడిగా వస్తున్నారు, ఏమైనా జరిగిందా? ఏమీ జరగలేదు. నువ్వు వస్తున్నావని తెలిసి అందరం రిసీవ్ చేసుకోవడానికి వచ్చాం, అంతకు మించేయలేదు. పరిస్థితులన్నీ చక్కబరిచి నీకు అప్పచెబుతానని చెప్పాను కదా. ప్రస్తుతం అందరూ హాయిగా ఉన్నారు, జాలీగా ఉన్నారు.